యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? మరోసారి మీ ముందు నేను నిలవబడటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి నేను దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే, ఒకవేళ మనం దేవుణ్ణి మోసం చేస్తున్నామేమో చూసుకోవాలి. నీవు కానీ నేను కానీ ఆయన సంఘమైన మనం ఒకవేళ దేవుణ్ణి కనుక మోసం చేస్తున్నామేమో మనం ఆలోచన చేసుకోవాలి. కారణం ఏంటంటే, మనం దేవుణ్ణి మోసం చేయటం అసాధ్యం. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడ్డు ఆయన్ని మనం మోసం చేయలేం, కానీ మనం మోసపోతాం. మనం దానికి తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఏ ఏ విషయాల్లో ఏ ఏ సందర్భాల్లో మనం దేవుణ్ణి మోసం చేస్తున్నామో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేయబోతూ ఉన్నాడు. ఒకటి మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, నాకు అన్నీ తెలుసు, నేను చేసేదంతా రైటు, నాకెవరో చెప్పనక్కర్లేదు అని అనుకోవటం మాత్రం నిజంగా మనల్ని మనం మోసం చేసుకోవటమేనండి. దైవజనుడు చెప్పిన మాటలు చెవిన పెట్టడం, దేవుని వాక్యానికి అసలు ఏమాత్రం హృదయంలో చోటు ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే. వినకపోవటం వల్ల ఎవరికి నష్టం అండి? ఎవరు చెడిపోతారు చెప్పండి? చెప్పేవాడు చెడిపోతాడా వినకపోవడం వల్ల? విననివాడు చెడిపోతాడు వినకపోవటం వల్ల, మాటలకు చెవి ఇవ్వకపోవటం వల్ల. ఎందుకంటే ఒకరోజు చెప్పేవారు కూడా ఉండరు. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ సముద్రం మొదలుకున్న ఆ సముద్రం వరకు మీరు ఎంత వెతికినా దేవుని వాక్యం మీకు దొరకదు. ఈ ప్రపంచం మీదకి రేపొద్దున రాబోయే కరువు ఏంటంటే, దేవుని వాక్యము దొరకనటువంటి కరువు. ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అది. ప్రియులారా, చక్కటి మాటలు, లౌక్యంతో నింపబడినటువంటి మాటలు, తియ్యటి మాటలు, కల్పన కథలే కనపడుతున్నాయి, కానీ దేవుని వాక్యం చాలా కొదువుగా ఉంది. ఉపదేశం ఆనాడు అపోస్తుల బోధ, సిద్ధాంతం, సహవాసం మచ్చుకైన ఇవాళ కనపడకపోవటం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏదేమైనప్పటికి కూడా ప్రతి కాలంలో ప్రతి సమయంలో దేవుడు తన వారి కొరకు ఆయన కొందరిని సిద్ధం చేసి ఉంచాడు. తన వాక్యాన్ని తన వారికి చేరవేయటం కోసం ఆయన కొందరిని సిద్ధం చేసి ఉంచాడు. వారు ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటిస్తూనే ఉన్నారు. అయినా కూడా కరువు ఏర్పడబోతూ ఉంది. కాబట్టి సమయం ఉండగానే మీరు దేవుని వాక్యంను వినండి. దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మొట్టమొదటి మాట, కీర్తనలు 53:1 నుంచి చదువుదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒకడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారముగా మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? పిల్లలు, ఇక్కడ మనం చదివిన లేఖనాల్లో చూసినట్లయితే దేవుడు లేడని బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు? తమ హృదయంలో అనుకుంటున్నారు. వారు మరి దేవుణ్ణి మోసం చేస్తూ ఉన్నారు. దేవుడు లేడనుకోవటం ద్వారా దేవుణ్ణి మోసం చేస్తూ, అంటే ప్రస్తుతం కాలం గడుపుతూ తమ్మును తామే మోసం చేస్తూ, మనం దేవుని మోసం చేయలేమండి. అయితే చూసే విషయం ఏంటంటే, ఆయన శిరస్సుగా ఉన్నాడు మనకి, ఆయన తండ్రిగా ఉన్నాడు మనకి, ఆయన ఆధారభూతుడిగా ఉన్నాడు మనకి. అటువంటి ఆయనే లేడనడం ఒక విధంగా ఆయనకి విరోధంగా మనం మాట్లాడడమే అవుతుంది, ఆయన్ని మోసం చేయటం అవుతుంది. కానీ
ఆయన దేవుడు, ఆయన్ని మనం మోసం చేయలేం, కానీ ఆయన్ని మోసం చేసినట్టుగా మనం మోసపోతాం. దేవుడు లేడు అనుకుంటే వాడు ఏమవుతాడు? బుద్ధిహీనుడు అవుతాడు. కొంతకాలం వాడి వితండవాదం చేత, వాడి తెలివితేటల చేత గొప్పోడని అనిపించుకోవచ్చు, కానీ తప్పనిసరిగా వాడు చివరికి బుద్ధిహీనుడిగా మిగిలిపోతాడు. తర్వాత 2వ వచనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలించని. దేవుడు చూస్తున్నాడట. ఆనాడు చూశాడు, ఈనాడు చూస్తున్నాడు. ప్రతి కాలంలో కూడా దేవుని వెతికేవారు ఎవరైనా ఉంటారేమోనని చెప్పి దేవుడు పరిశీలిస్తున్నాడు. కానీ దేవుని వెతికేవారు, దేవుని నమ్ముకున్న వారే దేవుని వెతకడం లేదు. ఇంకా దేవుని వెతికి అన్యజనులు ఎక్కడ ఉంటారు? ఆనాడు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నీతిమంతులందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా దేవుని వెతికినటువంటి వారే. అబ్రహాం ఏమి పుట్టుక్రైస్తవుడు కాడు. అబ్రహాము పుట్టడంతో దేవుడు తెలియదు, కానీ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలని చెప్పి అన్వేషణ చేసినప్పుడు దేవుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. నేను సర్వశక్తి గల దేవుడనని దేవుడు తాను అబ్రహాముకు పరిచయం చేసుకున్నాడు. ఆ విధంగా మరి ప్రతి కాలంలో కూడా దేవుని వెతికేవారు కొందరు ఉన్నారు. కానీ భూమి మీద మొత్తం జనాభా మనం చూసినప్పుడు జనులందరూ కూడా ఏం చేస్తున్నారట? దేవుని వెతకటం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి భూమి కింద ఏముంది, ఆకాశం పైన ఏముంది, ఏ గ్రహం మీద ఏముంది, ఏ నక్షత్రం మీద ఏముంది అని మనుషుడు ఎక్కడ ఏముందని వెతుకుతూ ఉన్నాడు. ఎలా సంపాదించాలి, ఎలా పైచేయిగా ఉండాలి, ఎలా తలగా నియమించబడాలి, అధికారం ఎలా చేజిక్కించుకోవాలి, ఆస్తిపాస్తులు ఎలా సంపాదించాలి, రూపాయికి రూపాయి ఎలా గడించాలని ఆలోచన చేస్తున్నాడు. అవన్నీ చేయడం తప్పని నేను అనడం లేదు, కానీ అవన్నీ చేస్తూ అసలు మన శిరస్సు లేనిదే శరీరానికి జీవం ఎక్కడి నుంచి వస్తుందండి? శిరస్సు లేనిదే శరీరం ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటుంది? శిరస్సు లేనిదే శరీరము ఏ విధంగా జీవించి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక శిరస్సు యొక్క శరీరం యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే, శరీరం యొక్క ముఖ్యమైన పని ఏంటంటే, శిరస్సును వెతుకుతూ, శిరస్సును కనుగొంటూ, శిరస్సు ఆదేశాలు నెరవేర్చుచు, దానికి అంటుకట్టబడి శిరస్సు యొక్క ఆధీనంలో జీవించటమే శరీరం యొక్క ప్రథమ కర్తవ్యం. అలాగే ఈ మానవులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇవేం చేసుకున్నా వాటి వల్ల ఉపయోగం లేదు. ఒకరోజు వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి వెళ్ళాలి. ఏది మనం తీసుకుని పోలేము. కాబట్టి మనం దేన్ని కనుగొన్నా కూడా వ్యర్థము. జ్ఞానం ఏం చెప్పాడండి? సొలొమోను మహారాజు, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థము. ఇవన్నీ వ్యర్థమండి. కాబట్టి అన్నీ వెతుకుతున్నారు, కానీ దేవుణ్ణి వెతకని వారిగా ఈ మనుషుడు ఉంటున్నాడు. అన్నీ వెతుకుతున్నామండి, ఉపయోగం ఏముంది? ఆ గ్రహం మీద ఏదో ఉంటే ఉపయోగం ఏంటి? ఈ నక్షత్రం మీద ఏదో ఉంటే ఉపయోగం ఏంటి? చంద్రుడి మీద ఏదో ఉంటే ఉపయోగం ఏంటి? భూమి కింద ఏదో ఉంటే ఉపయోగం ఏంటి? నువ్వు 60-70 సంవత్సరాల తర్వాత నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, నీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. 60-70 సంవత్సరాల తర్వాత నీవు మళ్ళీ జీరోకి వెళ్ళిపోతున్నావు. తల్లి గర్భంలోంచి వచ్చావు, అంతకుముందు నీకేం తెలియదు, నువ్వేం తేలేదు. మరలా ఒట్టి చేతులతో నిరాధారుడిగా మరలా తిరిగి భూగర్భంలోకి వెళ్ళిపోతున్నావు. అంతే, ఆ గర్భంలోంచి వచ్చావు, ఇక్కడ గర్భంలోకి వెళ్ళిపోతున్నావు, అంతవరకే. ఈలోగా నువ్వేదో కనుగొని నువ్వేదో వెతికి సంపాదించేది ఈ లోకంలో ఏదీ లేదు. కానీ జీవించున్న కాలంలో దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడట. ఎవరైనా వివేకం కలిగి దేవుణ్ణి వెతుకుతారేమోని. ఎవరు వెతుకుతున్నారండి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. ఆ విధంగా ఇప్పుడు ఈ మనుషుడు పరిశుద్ధులను చూడటం మానేసి యేసుక్రీస్తు ప్రభువుని చూడటం మానేసి మనం ఎవరిని చూడాలండి? దేవుడు మనల్ని అందరినీ నమ్మాడు, మనకో పనప్ప చెప్పాడు, మనకో తలాంతి ఇచ్చాడు, మనల్ని పిలిచాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేశాడు. మనం ఏం చేయాలి? ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఆయన పని చేసేటప్పుడు ఎవరిని చూడాలి? పేతురు ఎవరిని చూస్తే నీటిలో మునిగాడు, ఎవరిని చూస్తే నీటి మీద నడిచాడు, యేసుని చూస్తే నీటి మీద నడవగలిగాడు.
చుట్టూ ఉన్న వాటిని చూస్తే నీటిలో మునిగిపోవడం ప్రారంభించాడు. మన జీవితంలో కూడా అంతేనండి. వీళ్ళని చూసి వాళ్ళని చూసి మనం చూస్తే మనం నిండా మునిగిపోతాం. కానీ ఎవరిని చూడాలి? యేసుప్రభుని. యేసుప్రభుకి ఎవరైనా సమానమా చెప్పండి? ఏ సెలబ్రిటీ అయినా సమానం అండి? ఏ అధికారి అయినా సమానమా? ఏ కుబేరుడైనా సమానం? ఒకసారి ఆలోచించి, యేసుప్రభుకి ఎవరు కూడా సమానం కాదు. చదువు యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసమునకు కర్త కొనసాగించు యేసు వైపు మనం చూడాలి తప్ప ఈ మనుషుల వైపు మనం చూడకూడదు. ఆ విధంగా ఆయన వైపు చూస్తూ మనం వెతికినట్లయితే, దేవుణ్ణి వెతికినట్లయితే అప్పుడు మనం మరి దేవుణ్ణి కనుగొంటాం. కానీ మనుషులు ఎవరు ఆ పని చేయట్లేదు అంటున్నారు. అందుకే దేవుణ్ణి ఈ మనుషుడు ఏ విషయంలో మోసం చేస్తున్నాడంటే ఆయన్ని వెదకకపోవటం, ఆయన్ని కనుగొనకపోవటం, ఆయన సృజించిన సృష్టిలో జీవిస్తూ, ఆయన కలగజేసిన ఈ భూమి మీద బ్రతుకుతూ ఏమండి, ఆయన నిర్మించినటువంటి వాటిని అన్నిటినీ కూడా అనుభవిస్తూ, ఆయన కలుగజేసినటువంటి గాలి, నీరు, ఆయన కలుగజేసినటువంటి నేల అన్నిటినీ ఆయన నుండి మనం అనుభవిస్తూ ఆయనకి కృతజ్ఞులై ఉండకపోవటం, ఆయనకి మహిమ తెలియచేయకపోవటం, ఆయన ఎవరో, ఈ సృష్టి అంతటికి వెనుకున్న ఆ శక్తి ఎవరో, ఆ వ్యక్తి ఎవరో, ఆ దేవుడు ఎవరో అని కనుగొనకపోవటం నిజంగా ఇట్ ఈస్ చీటింగ్ గాడ్. ఇట్స్ ఏ క్రైమ్. అదొక నేరం అండి. అంటే ఇక్కడ మన న్యాయస్థానాల్లో అది నేరంగా ఎంచబడకపోవచ్చు, కానీ ఆయనవన్నీ అనుభవిస్తా ఆయనకి కనీసం కృతజ్ఞత తెలియచేయకుండా, ఆయన్ని కనీసం వెతకకుండా, ఆయన్ని కనుగొనకుండా, ఆయన్ని తెలుసుకోకుండా ఇవన్నీ అనుభవిస్తూ నేను గొప్పోడిని, నేను వీరుణ్ణి, నేనేదో ధీరుణ్ణి, నేనేదో సాధించాను, నేనెవరో తెలుసా, నేనేంటో తెలుసా అనుకుంటూ ఈ మనుషుడు జీవించడం నిజంగా దేవుణ్ణి మోసం చేయటమే. అలాంటి వాళ్ళు దేవుణ్ణి చేయలేరాడు మోసం, వారే మోసపోతున్నారు. చివరికి వారందరూ కూడా బుద్ధిహీనులుగా మిగులుతారు. వారందరూ సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనందరం దేవుని ఏ విషయంలో మోసం చేయగలమండి? దేవుణ్ణి వెతకకపోవడం ద్వారా మోసం చేస్తున్నాం దేవుణ్ణి. ఈ మనుషులందరూ, భూమి మీద ఉన్న వాళ్ళందరూ అదే పని చేస్తున్నారు. కనుక వారందరూ దేవుని దగ్గర ఒక రోజు నిలవబడి తలంచుకుని చేతులు కట్టుకుని లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ఇట్స్ ఏ క్రైమ్ ఇన్ డివైన్ కోర్ట్ అండ్ దే ఆల్ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ ఫర్ చీటింగ్ గాడ్ ఇన్ నాట్ సీకింగ్ హిమ్ while receiving every gift from him and while enjoying all the benefits from him, but never been thankful to him. That is a cheating case filed upon all the mankind except those God's salvation. తర్వాత రెండవది, దేవుణ్ణి ఏ విషయంలో మనం మోసం చేస్తున్నట్టే మనుషులు ఆయన ఆజ్ఞలను పాటించకపోవటం ద్వారా. ఒకసారి దేవుణ్ణి కనుగొని మనం రక్షణ పొంది ఆ గొర్రెపిల్ల విలువైన రక్తంలో కడగబడి ఆ మూల్యములైన వాగ్దానాలు పొంది బాప్తిసం అనే టికెట్ తీసుకొని అండి మనం చక్కగా మరి శ్వాస జీవితంలో సాగిపోతూ ఉన్నప్పుడు మనం దేవుని బిడ్డలం అయ్యామంటే దాని అర్థం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు నేను వెంబడిస్తున్నానంటే దాని అర్థం ఏంటి? అంటే నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తూ నీ శరీరాశలను నువ్వు నెరవేర్చుచు నీవు నీ సొంత నిర్ణయంతో నువ్వు ముందుకెళ్తూ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు జీవిస్తూ ఇంకో పక్క నేను దేవుడిని నమ్ముకున్నానండి, ఇంకో పక్క నేను దేవుడిని వెంబడిస్తున్నానంటే ఆ మాటలకు ఏమైనా అర్థం ఉందా, పొంతనుందో ఒకసారి ఆలోచించేద్దాం. హౌ లాంగ్ విల్ యూ చీట్ గాడ్ లైక్ దిస్? విల్ ఇట్ స్టాండ్ బిఫోర్ గాడ్? ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్ గాడ్ వెన్ హీ క్వశ్చన్ యూ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏంటి ఇదంతా నువ్వు ఎలా చేస్తున్నావు దేవుడు నేను ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పగలవా? ఒక ఆయన్ని నువ్వు వివాహం చేసుకుని కట్టుకున్న తర్వాత యూ హ్యావ్ టు గో విత్ హిమ్. నువ్వు ఆయనతో కూడా వెళ్ళాలి. అడవిలోకి వెళ్తే అడవిలోకి వెళ్ళాలి, పొలాల్లోకి వెళ్తే పొలాల్లోకి వెళ్ళాలి, లేకపోతే జాబ్కి వెళ్తే జాబ్కి వెళ్ళాలి. ఏది చేస్తే నువ్వు కట్టుకున్న భర్త ఏది చేస్తే నువ్వు అతనితో కూడా వెళ్ళి అతనికి సహకరించాలి. నీ ఇంటిని విడిచిపెట్టాలి, అతనితో కూడా నువ్వు వెళ్ళాల్సిందే. కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా యూ హ్యావ్ టు ఫాలో హిమ్. అలాగే ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా మరి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు.
బాప్తిసం తీసుకుని ప్రభువుని వెంబడించడం అంటే ఏంటి? వీ స్టార్టెడ్ అ లైఫ్ విత్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ హీ కమాండ్స్. ఆయనకి ఇష్టం లేదు మనం చేయకూడదు. మనం చెప్తూ ఉంటాం కదండి, మా హస్బెండ్కి ఇష్టం ఉండదండి, మా అబ్బాయికి ఇష్టం ఉండదండి, లేకపోతే మా వాళ్ళు ఒప్పుకోరండి అంటే దాని అర్థం నువ్వు వాళ్ళ ఇష్టాలకి కట్టుబడి ఉన్నావు. ఎస్, అది శరీర నియమం. మీ హస్బెండ్కి అగ్రి అవ్వాలా, మీ పిల్లలకి అగ్రి అవ్వాలా, మీ కుటుంబీకులకి అగ్రి అవ్వాలి. నువ్వు పని చేయాలంటే వాళ్ళందరూ అగ్రి కానప్పుడు నువ్వు చేయలేవు కదా. అలాగే విశ్వాస జీవితంలో కూడా నువ్వు ప్రభువుని విశ్వసించి ఆయనతో నడక ప్రారంభించిన తర్వాత ఆయనకి ఇష్టమైంది నువ్వు చేయాలి. నా ప్రభుకి ఇష్టం కాదండి ఇది, నేను చేయలేనండి అని ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం? శరీర సంబంధమైన విషయాల్లో మా హస్బెండ్కి ఇది ఇష్టం ఉండదండి, నేను చేయనండి అని చెప్పగలిగిన నువ్వు, ఆత్మ సంబంధ విషయాలు నా ప్రభుకి ఇది ఇష్టం ఉండదండి, నేను చేయనండి, నా ప్రభుకి ఇది ఇష్టం అండి, నేను చేస్తాను ఇది అని ప్రభు అయిష్టాలని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ప్రభు యొక్క అభిరుచిని, ప్రభు యొక్క ఉద్దేశాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? క్రైస్తవ్యం అంటే ఏంటండి? నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి కాదండి క్రైస్తవ్యం అండి. చప్పట్లు కొట్టి తాళాలు మ్రోగించి పాటలు పాడి ఎడుకొచ్చి బైబిల్ పెట్టుకుని బోధ చేయటం కాదండి. క్రైస్తవ్యం అంటే క్రీస్తుతో కూడా కలిసి జీవించటం. ఒక్క శరీర సంబంధమైనటువంటి పాపం ఉండదు, కానీ ఇంచుమించుగా యేసుక్రీస్తు ప్రభుతో మనం కాపురం చేయటమే, ఆయనతో కూడా వెళ్ళటమే, ఆయనలా జీవించడమే. ఆయన ఎక్కడికి పోతే మనం అక్కడ పోవాలి, ఆయన ఏది చెప్తే మనం అది చేయాలి, ఆయన ఏది ఇస్తే మనం దాన్ని అనుభవించాలి. ఈ మాట నేను ఇక్కడ మనం చూస్తున్నాం. రేపు పొద్దున్న పరలోక రాజ్యం మనం వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నామండి? ఇక్కడ రాయబడి ఉంది 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలేంద్ర. అంటే దీని అర్థం ఏంటి? మనం దేవునితో కలిసి ఉంటాం. ఆయన మనల్ని ఎడబాయడు, మనం ఆయనను ఎడబాయము. ఆయన అన్ని విధాలైన ప్రేమ మన ఎడలు చూపిస్తాడు, మనం అన్ని విధాలుగా దేవునికి లోబడి ఉంటాం. ప్రేమ విధేయతల బంధమే కానీ పాప బంధం కాదండి, ఇది ఆత్మ సంబంధమైన బంధం. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. దేవుని ఏ విషయంలో మోసం చేస్తున్నావు అంటే దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నావు, వాక్యం వింటున్నావు, కానీ వాక్యానుసారంగా నీ జీవించలేకపోతున్నావు. గలతీ 6:2లో పౌలు కొట్టినట్టు గలతీయులకి చెప్తూ ఉన్నాడు. గలతీ 6:2 చాలా వివరంగా అక్కడ బోధిస్తూ ఉన్నాడు. మనందరం కూడా క్రీస్తు యొక్క నియమములను మనం జరిగించాలి. 6:1 నుంచి చదువుతున్న, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాన్ని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏమి నెరవేర్చాలండి? క్రీస్తు నియమమును. ఇక్కడ ఇంగ్లీష్లో ద లా ఆఫ్ క్రైస్ట్. మనం పాత నిబంధనలో ఉన్న మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం క్రింద నుంచి బయటికి రప్పింపబడినప్పటికి కూడా మనం పాపము యొక్క దాస్యంలో నుంచి, బానిసత్వంలో నుంచి బయటికి రప్పించబడ్డాం, కానీ పాపములో నుంచి బయటికి రప్పించబడ్డాం. మనం ఇప్పుడు క్రీస్తుకు దాసులం అయ్యామండి, నీతికి దాసులం అయ్యాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖైదీనైన నేను అంటున్నాడు పౌలు. కనుక క్రీస్తు నియమం ఒకటి ఉందండి, క్రీస్తు ప్రభు యొక్క ధర్మం ఒకటి ఉంది, దానిని దేవుని బిడ్డలమైన మనం జరిగించాలి. అలా చెయ్యకపోవటమే క్రైమ్. దానికి మళ్ళా దేవుని సన్నిధిలో మనం లెక్క అప్పచెప్పాలి, నేరస్తులుగా నిలబడాల్సి ఉంటుందండి. దేవుని నమ్ముకున్నామని చెప్పి మనం అన్నీ చేస్తున్నాం, ఆల్ ది యాక్టివిటీ, యూ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ ది యాక్టివిటీస్, చర్చ్ యాక్టివిటీస్. బట్ అంటే నువ్వు పాటలు పాడుతున్నావు, చాలా సంతోషం. నువ్వు అప్పుడప్పుడు వాక్యం బోధిస్తున్నావు, చాలా సంతోషం. నీవు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నావు, చాలా సంతోషం. నీవు సేవకుడికి ఎంతో ఉపకారంగా, సహకారిగా ఉంటున్నావు, చాలా సంతోషం. యు ఆర్ గివింగ్ గ్రేట్ అసిస్టెన్స్ టు ది సర్వెంట్ ఆఫ్ గాడ్, వెరీ నైస్.
అవన్నీ నువ్వు సంఘంలో చేస్తున్నావు. కానీ క్రీస్తు ప్రభు వారి విషయంకి వచ్చేసరికి ఆయన ఇష్టం ఏంటో, ఎవరి ఇష్టం అంటే పాస్టర్ గారి ఇష్టం కాదు, లేకపోతే సంఘం ఇష్టం కాదు, సమాజం ఇష్టం కాదు, యేసుక్రీస్తు ఇష్టం ఏంటో మనం తెలుసుకోవాలా. ఆయన సహించలేదు, మనం సహించలేము. ఫినిహెస్ అదే చేశాడు. దేవుడు ఏది సహించలేదో తను అది సహించలేకపోయాడు. అందుకే ఈటి తీసుకుని వెళ్ళి ఆ పాపం చేసిన వాడిని పొడిచాడు. ప్రియులారా, మనం ఆయన సహించలేదు మనం సహించలేము, ఆయన భరించలేదు మనం భరించలేము, ఆయన ప్రేమించేదాన్ని మనం ప్రేమిస్తాము, ఆయన చెప్పిన దాన్ని మనం చేస్తాము, ఆయన ఇష్టపడేదాన్ని మనం ఇష్టపడతాం, ఆయన ఇష్టపడిన దాన్ని మనం ఇష్టపడము. అదండి నిజమైన క్రైస్తవ జీవితం. కానీ ఇవాళ నూటికండి దయచేసి ఇలా చెబుతున్నందుకు మీరు అపార్థం చేసుకో, 100కి 100కి ఇంచుమించుగా 90 మంది పైగా ఇవాళ ఎలా జీవిస్తున్నారంటే అండి, ఆయన మోసం చేస్తున్నారు. దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు, మేము దేవుని బిడ్డలమండి అని చెప్తున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. కానీ ఆయన ఇష్ట ప్రకారం వాక్యానుసారంగా వారు జీవించలేకపోతూ ఉన్నారు. అది దేవుణ్ణి మోసం చేయటం. ఇంకెందుకు చెప్పుకోవటం అండి, దేవుణ్ణి మోసం చేయటమే. ట్రై చేయాలి. కనీసం ఎన్ని ఇబ్బందులున్నా, అడ్డులున్నా, ఆటంకాలున్నా వాటన్నిటినీ అధిగమించుకుని జయించుకుంటా. హానోకు ఎలా నడిచాడండి? దేవునితో నడుస్తూ ఉన్నాడు, పిల్లల్ని కన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. కుటుంబ భారం, ఒకవేళ భార్య ఇబ్బంది ఆయనకు ఉండేదేమో, పిల్లల ఇబ్బంది ఉండేదేమో, కుటుంబ భారాలు ఉండేవేమో, వాటన్నిటిని జయించుకుంటూనే, కుటుంబ భారాలు భరిస్తూనే ఆ శ్రమంలోనే దేవునితో నడిచాడండి. అలాగే మనం కూడా ఎన్ని అడ్డులు ఆటంకాలు ఉన్నా దేవునితో నడవాలి. ఆయన ఇష్టాన్ని తెలుసుకుని దాని ప్రకారం మనం జీవించాలి. అలా చేయకుండా ఏమండి ఊరికనే పేరుకి మాత్రం మనం క్రైస్తవులుగా ఉంటే మనం దేవుణ్ణి మోసం చేస్తున్నట్లే. దానివల్ల మరి ఖచ్చితంగా ఆయన మోసం చేసినందుకు గాను మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది, లేక లెక్క అప్ప చెప్పుకోవాల్సి వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని మనం గమనించాలి. అలా వద్దండి, మనం మారదాం. మొత్తం క్రైస్తవ సమాజం మారాలా, అందరూ మారాలా, సేవకులు మేము మారాలా, విశ్వాసులు మారాలా, ప్రతి ఒక్కరూ మారాలా. దేవుని బిడ్డనని చెప్పుకునే ప్రతి వ్యక్తి కూడా ఆయన వెంబడించేవాడిగా, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను మొదట ఉపేక్షించుకుని అప్పుడు వచ్చి తన సిలువ తాను ఎత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పాడు. మనల్ని మనం ఉపేక్షించుకోవాలా. అంతా ఇంకా ఆయన ఇష్టమే, ఆయన అభిరుచులే, ఆయన నిర్ణయాలే, ఆయన యొక్క చిత్త ప్రకారమే మనం జీవించాలా. అలా చేసినాడే ఆయనకి మనం నమ్మకస్తులుగా ఉన్నవారం అవుతాం తప్ప, లేకపోతే ఆయన మోసం చేసిన వాళ్ళం అవుతామండి. ప్రియులారా, ఆలోచించుకోండి. చివరాఖరికి మూడవదిగా దేవుని ఏ విషయంలో మనం మోసం చేస్తున్నామంటే, ఆయన మనకిచ్చిన తలాంతులను మనం దాచిపెట్టడం ద్వారా. దేవుడు మనందరికీ కూడా తలాంతులు ఇచ్చాడు. మనకి ఎంతో నిర్లక్ష్యం అండి. ఇవాళ ప్రతి విషయంలో కూడా మనకి నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్ల మనం ఏం చేస్తున్నాం, దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం. అందరికీ దేవుడు సేవకులకి ఇచ్చే తలాంతులు సేవకులకి ఇచ్చాడు, విశ్వాసులకి ఇచ్చే తలాంతులు విశ్వాసులకి ఇచ్చాడు. అలా ప్రతి ఒక్కరికి ఆయన తలాంతులు ఇచ్చాడు. ఒకడు తన పిల్లలకి ఆస్తి విభజించవలసి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అందరికీ ఆస్తి పంచి పెడతాడో, అలా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వరాలు ఇచ్చాడు. కృపావరాలు మనకు తెలుసు, ఆత్మఫలాలు తెలుసు, కృపావరాలు తెలుసు, అవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఇవాళ మనుషుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నామండి, ఆ వరాలన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవట్లేదు, నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం. ఆ విధంగా కూడా ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను నమ్మిన వారిలో కొందరు నన్ను మోసం చేశారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు. నేను నమ్మిన వారిలో
కొందరు మోసము చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. దేవుడు మనల్ని నమ్మి ఎంపిక చేసి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి, ఒక సహోదరుడా, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి, పరిశుద్ధులందరికీ నేను చెప్పేది ఏంటంటే, గాడ్ హ్యాస్ ట్రస్టెడ్ అస్ అండ్ ఎంట్రస్టెడ్ అస్ హిజ్ వర్క్. హీ హ్యాస్ గివెన్ అస్ టాలెంట్స్ ఫర్ హిజ్ గ్లోరీ. దేవుడు మనల్ని నమ్మాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న సేవకులందరినీ కూడా దేవుడు నమ్మాడు. కానీ ఇవాళ మేము ఆయనకి న్యాయం చేయట్లేదు. సేవకులం మేము ఆయన్ని మోసం చేస్తున్నాం. ఎవరి కోసం మేము సేవ చేస్తున్నామండి? దయచేసి సేవకులారా, నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుని మనం నమ్మకంగా వినియోగించాలా. దేవుని వాక్యాన్ని మనం అమ్ముకోకూడదు. బలిపీఠం మీద నిలబడి డబ్బులు అడగకూడదు. దేవుని సేవకులమైన మనం దేవుని సేవకులం కానీ భిక్షగాళ్ళం కాదు. We are the servant of Most High God. We are not beggars. దేవుడు మనల్ని ఎంతో నమ్మాడు, మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన నమ్మకంగా ఆయన పని జరిగిస్తామని ఎంత సేవ చేసాం, ఎన్ని సంఘాలు కట్టాం, ఎన్ని వేల మంది మన వెనుకున్నారు ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎంత నమ్మకంగా నువ్వు సేవ చేస్తావు, దేవుడు నీకు అప్పగించిన పనిని ఎంత విలువగా, ఒకటి కార్యారంభం కంటే కార్యాంతం మేలు, అది మనం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు సరైన మాదిరి చూపించకపోవటం వల్ల తర్వాత తరములలో చాలామంది సేవకు రావడానికి ఇష్టపడటం లేదు. ఇంకొకటి, ఒకవేళ వచ్చినా కూడా కొందరిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అలాగే మేము ఉండాలి, అలాగే అయితేనే సేవ చేయాలనుకుంటున్నారు తప్ప అపోస్తలుడైన పౌలుని దృష్టిలో పెట్టుకునేవాడు ఎవరు లేడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని దృష్టిలో పెట్టుకునేవాడు ఎవరు లేరు. ఇంతకుముందు ప్రాణాలు అర్పించినటువంటి ఆయన ప్రవక్తలు కానీ, పరిశుద్ధులు కానీ, ఆ అపోస్తలులు కానీ, ఏమండి మాకంటే ముందు ఎంతో కష్టపడి సేవ చేసిన ఆ దైవజనులను ఎవరిని కూడా ఇవాళ మాదిరిగా తీసుకోవటానికి తరం ఇష్టపడటం లేదు. ఏదైనా సరే కొందరిని దృష్టిలో పెట్టుకుని అలాగే మేము ఉండాలనుకుంటున్నారో ఆ కొందరు చాలా బాధ్యులని నేను ధైర్యంగా ఇక్కడ చెప్తున్నాను. ఇవాళ ఏం మాదిరి మనం విడిచిపెడుతున్నామో, ఎంత నమ్మకంగా ఉన్నామనేది ముఖ్యమండి. కనుక విశ్వాసులు మీరు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. కనుక సేవకులమైన మమ్మును దేవుడు నమ్మాడు, మాకు పని అప్పగించాడు. ఆ పనిని మేము ప్రతి సేవకుడు తన పరిధిలో తాను ఉంటాం. పౌలు అంటాడు, మరొకరి పరిధిలోకి నేను వెళ్ళలేదు, నా పరిధిలో నేను మరొకరి వాటి మీద నేను కట్టుబడి చేయలేదు. ఆయనకు వివరంగా చెప్తున్నాడు, ఇంకొకరి పరిధిలో నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అలా ఏ సేవకుడికి దేవుడు అప్పగించినా ఆ సేవను నమ్మకంగా చేసుకోండి. అంతేగాని మరొకటి పొలంలోకి ఇంకొకటి పొలంలోకి ఇంకొకడు వెళ్తూ దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తూ బహిరంగంగా అన్యులు చూసేటువంటి కార్యక్రమాల్లోనూ, ప్రతి ఒక్కరికి వెళ్ళగలిగేటువంటి ఈ మాధ్యమాల్లోనూ స్పాన్సర్షిప్స్ అడగటం, ఇవన్నీ కూడా ఒక విధంగా చీటింగ్ గాడ్. నేను ఖచ్చితంగా ధైర్యంగా చెప్తున్నాను, ప్రతి అన్యుడిని కూడా చేరుకోగలిగే ఇలాంటి మాధ్యమాల్లో స్పాన్సర్షిప్స్ అడగటం, లేకపోతే సహాయం చేయండి అని అడగటం అనేటువంటిది ఒక విధంగా దేవుణ్ణి నామాన్ని దూషణ పాలు చేసినట్లే. దేవుణ్ణి అడుగుదామండి, మనుషులను అడగటం ఎందుకు మనకి? దేవుణ్ణి అడిగితే ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించి నువ్వు వెళ్ళి నా సేవకుడికి అవసరం ఉంది ఇస్తావా ఇవ్వా అని చెప్పి దేవుడు కదిలిస్తే చచ్చినట్టు వచ్చి పట్టుకొచ్చేస్తారండి వాళ్ళు.
అంతేగాని మనం దేవుని సేవకులు మోసం చేయకూడదు. దేవుని మోసం చేసిన వాళ్ళు, నేను ఒకవేళ చేస్తున్నానేమో, ఇంత బాధ చేసి నేను దేవుని మోసం చేస్తున్నాను నేను ఆలోచించుకోవాలి. అలాగే సేవకులందరూ కూడా, నా తోటి జత పని వారందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, దేవుడు మనల్ని నమ్మి పని అప్పచెప్పాడు, నమ్మకంగా చేద్దాం. ఎంత చేసామనేది కాదు, ఒక్కొక్కరికి ఒక్కో పరిధి ఉంటుంది, దాని ప్రకారం చేసుకెళ్తూ ఉంటారు. అంచేత దేవుని దృష్టిలో పక్షపాతం ఏం లేదండి. ఎంత విలువగా చేశాడు అనేదే దేవుడు చూస్తున్నాడు, ఎంత నమ్మకంగా చేశాడు అనేటువంటిది దేవుడు చూస్తున్నాడు. బలా నమ్మకమైన దాసుడా అని ఎవరిని పిలుస్తాడండి దేవుడు? నమ్మకముగా చేసినటువంటి వాణ్ణి. అంతేగాని క్వాంటిటీని చూడు దేవుడు, క్వాలిటీని చూస్తాడు. మత్తయి 25:14-30 వరకు చూడండి. ప్రభువు ఒక ఉపమానం చెప్తాడు. ఒక యజమానుడు దూరదేశం వెళ్తూ తన సేవకులను పిలిచి, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇస్తే 5 తలాంతులు వాడు తీసుకెళ్ళి మరొక 5 చేసి 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు ఇవ్వబడినవాడు దాన్ని 4 చేశాడు. 1 తలాంతు ఇవ్వబడినటువంటి వాడు వెళ్ళి దాన్ని పూడ్చిపెట్టి, ఆయన విత్తన చోట కోసేవాడు, చల్లని చోట పంట కూర్చేవాడు. నాకు ఎందుకు వచ్చింది ఆ కఠినుడితో ఆయన వచ్చి అడిగినప్పుడు మళ్ళా ఆ తలాంతు నేను ఇచ్చేస్తానని చెప్పి తన మనసులో అనుకున్నాడు. యజమానుడు తర్వాత కొంతకాలానికి రానే వచ్చాడు. 5 తలాంతులు గలవాడు, అయ్యా మీరు నాకు 5 ఇచ్చారు, నేను కష్టపడి నమ్మకంగా 10 చేశాను అని చెప్పి అతడు చెప్పినాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకం నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా అని చెప్పాడు ప్రభు. అలాగే 2 తలాంతులు వాడు కూడా వచ్చి, అయ్యా నువ్వు 2 తలాంతులు ఇచ్చావో, నేను 4 తలాంతులు చేశాను అని చెప్పినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నేను నియమిస్తానని చెప్పారు ప్రభు. ఆ తర్వాత 3వ వ్యక్తి వచ్చి, అయ్యా నువ్వు కఠినుడివి, విత్తని చోట కోసేవాడివి, చల్లని చోట పంట కూర్చేవాడివి, అందుచేత ఎందుకు వచ్చిన గొడవ, ఒకవేళ ఈ 1 తలాంతు నువ్వు 1 ఇచ్చావు, ఈ 1 పోతుందేమో, మళ్ళీ నేను ఏ విధంగా మీకు తెచ్చి ఇవ్వగలనని చెప్పి నేను దాచిపెట్టాను, పూడ్చిపెట్టాను, నువ్వు అలా వెళ్ళగానే ఇదిగో తీసుకొచ్చి ఇస్తున్నాను నీకు అని చెప్పి ఆ 1 తలాంతు ఇచ్చినప్పుడు, చెడ్డ దాసుడా, ఏమండి ఏ దాసుడు అండి? చెడ్డ దాసుడు, నమ్మకము లేని చెడ్డ దాసుడిగా అతడు ఉన్నాడు. ఇతను తీసుకెళ్ళి చీకటి కొట్టులో పడేయండి అని ప్రభువు చెప్పాడు అక్కడ. నిజమేనండి ప్రియులారా, ఆలోచన చేయండి. ఇవాళ దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, విశ్వాసులు, నీ వరాన్ని నువ్వేం చేస్తున్నావు? ఒకళ్ళు పాటలు బాగా పాడగలరు, నువ్వు దేవుని కోసం పాడు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును వినియోగించు. సేవకుల గురించి ముందు మాట్లాడుకున్నావు, ఇప్పుడు విశ్వాసుల దగ్గరికి వస్తున్నా. నువ్వు పాటలు పాడే వరం ఇస్తే నువ్వు పాడు. నువ్వు స్టేజ్ మీద పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టి మ్యూజిక్ సిస్టమ్ ఉంటేనే పాడక్కర్లే. ప్రతి చోట నీ అంతటా నువ్వు సింగిల్గా గదిలో ఉండి కూడా నువ్వు పాడు. నువ్వు మనుషుల కోసం పాడలే కదా, దేవుని కోసం పాడుతున్నావు. నువ్వు దేవుణ్ణి ఆరాధించు. నైస్ వాయిస్ కోసం నువ్వు పాడొద్దు. ప్రజలు భలే మంచి సింగర్, వండర్ఫుల్ సింగర్ అని అంటారని నువ్వు పాడొద్దు. నా కుమార్తె ఎంత చక్కగా పాడుతూ ఉంది, నాకు ఆనందం వేస్తుంది అని ప్రభు చెప్పేటందుకు నువ్వు పాడు. దేవుడు ఇచ్చిన తలాంతు నీకు అది. దేవుడిని మహిమపరచు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలాగే సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఏమండి ప్రవచన వరం ఉన్నటువంటి వాళ్ళు, ప్రియులారా యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, సేవకులతో పాటు ఏమండి సహకారంగా ఉండేటువంటి వారు, 7 ఆత్మలు కూడా 7 పరిచర్యలు అండి, 7 నానా విధములైనటువంటి పరిచర్యలు అవన్నీ పొందుకొని ఉన్నారు. విశ్వాసులకి దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో సామర్థ్యం కలిగి ఉంటారు. తలాంతులు దేవుడు ఇచ్చాడు, దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. 1 తిమోతి 4:14 మనం చూస్తే అక్కడ మరి పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. 1 తిమోతి 4:14 పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచనము మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. ఏం చేయకూడదండి? దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన తలాంతును అలక్ష్యం చేయకూడదు, నమ్మకంగా చేయాలి. ఏదైనా సరే మీ తలాంతు ఏంటో మీకు తెలుసు, ఇప్పటికే మీరు తెలుసుకుని ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన వరం మీరేం చేయగలరు దేవునికి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయంలో మిమ్మల్ని బలపరుస్తున్నారు. కొంతమంది ప్రార్థన చేయగలుగుతారు, కొంతమంది ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలుగుతారు, ఇంకొంతమంది పాటలు బాగా పాడగలుగుతారు, ఇంకొంతమంది సంఘంలో పరిచర్య చేయగలుగుతారు, ఇంకొంతమంది ఇతర విధానాల్లో దేవుని పని చేయగలుగుతారు, ఇంకొంతమంది వారు మరి
వివేచన కలిగే సంఘంలో అన్నీ గమనిస్తూ ఉంటారు, గమనించి మంచి ఆలోచన ఇస్తూ ఉంటారు. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా వాడుకుంటూ కొంతమంది సువార్థికుల్ని, పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది, నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. ప్రభు చెప్తాడు, ఇదిగో సర్వాధికారం నాకు ఇవ్వబడింది, ఇప్పుడు మీరు వెళ్ళి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. మనం చేయవలసిన పని ఏంటండి? సేవకులు మేము నమ్మకంగా, మీరు నమ్మకంగా, మనుషుల మెప్పు కోసం కాదు, మనుషులు కనబడేటట్టు కాదు, దేవుని మెప్పు కోసం, దేవుడు కనబడేటట్టుగా మనం చేద్దాం. దేవుడు మనల్ని నమ్మి పని అప్పగించాడు. మోసం చేయకూడదండి మనం దేవుణ్ణి. నిన్ను నమ్మాడు దేవుడు, దయచేసి నువ్వు దేవుణ్ణి మోసం చేయొద్దా పని విషయంలో. నువ్వు నమ్మకంగా చెయ్యి, ఆయన దగ్గర మంచి బహుమానం నువ్వు పొందుకోగలుగుతావు. అంతేకాదు పనిలో క్వాంటిటీ కాదండి మనకు ముఖ్యం, పనిలో క్వాలిటీ మనకు ముఖ్యం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎవరిని మనం చూడొద్దు ఈ పనిలో, దేవుడు అప్పగించిన పనిలో, తలాంతుల విషయాల్లో ఎవరినో మనం చూడొద్దు. ఎవరినైనా మనం చూస్తే మన పని చెడిపోతుంది. విశ్వాసమునకు కర్త కొనసాగించి యేసు వైపు చూస్తే మనం పనిలో నిలబడగలుగుతాం. ఇలా చేసినట్టయితే నిశ్చయంగా దేవుణ్ణి మనం మోసం చేయకుండా చక్కగా మనం బయటపడగలుగుతాం. లేదా దేవుణ్ణి వెతకకపోవటం, ఏమంటే ఆయన నమ్ముకున్నామని చెప్తూనే ఆయన నియమములను పాటించకపోవటం, ఆయన మనకిచ్చినటువంటి అప్పచెప్పిన పనిని కానివ్వండి, తలాంతులు కానీ కృపావరాలను కానివ్వండి, వాటిని దాచిపెట్టి దేవుని మహిమార్థమై వినియోగించకపోవటం, ఇవన్నీ కూడా చీటింగ్ దానిలోకి వస్తాయండి. ఇవన్నీ దేవుని మనం మోసం చేసినట్టుగా పరిగణించబడతాయి. కనుక గ్రహించండి, ఆలోచించండి. దయచేసి మనుషులందరూ కూడా మరి దేవుని ఎదుట దేవుని మోసం చేశారనేటువంటి అభియోగం మీద వారందరూ దేవుని ఎదుట నేరస్తులుగా నిలబడకూడదని నేను మనుషులందరికీ చెప్తున్నా. మీరు సత్యమేదో తెలుసుకోండి, దేవుని వెతకండి. అలాగే దేవుని బిడ్డలైన మీకు చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని బట్టి మీరు దేవుని బిడ్డలని చెప్తున్నారు కనుక ఆయన ఇష్టాలు చొప్పున మీరు నడుచుకోండి. అలాగే సేవకులమి విశ్వాసం మనకిచ్చిన తలాంతుల్ని నమ్మకంగా చేద్దాం. ఎవరిని చూడొద్దు, ఈ భూమి మీద ఏ మనుషుని చూడొద్దు, ఏ సేవకుని చూడొద్దు. మనం ఎవరిని చూసినా కానీ ఏదో ఒక మన ముందు భ్రమలు పుట్టిస్తాడు సాతాను, మనల్ని పాడు చేస్తాడు. ఎవ్వరూ సంపూర్ణులు కాదండి, యేసు ఒక్కడే పరిపూర్ణుడు. ఆయన వైపు చూద్దాం, మన పని సక్రమంగా నిర్వర్తిద్దాం, దేవుని దగ్గర మంచి బహుమానం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా తండ్రి, పరిశుద్ధ నామమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు, మరి పునరుద్ధాన దినము కొరకు మీరు సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మిమ్మల్ని మేము మోసం చేస్తే మాకు పుట్టగతులు ఉంటాయా? మిమ్మల్ని మేము మోసం చేస్తే నాయన మేము జీవించగలమా? ఇక మిమ్మల్ని మోసం చేసి ప్రభు మేము శిక్షను తప్పించుకోగలమా తండ్రి? ఇంపాసిబుల్. అయినా మిమ్మల్ని మేము మోసం చేయటం ఏంటయ్యా? మిమ్మల్ని మోసం చేస్తున్నాం అన్నట్టుగా మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం తండ్రి. కనుక ప్రభు, అట్టి వారలముగా కాక నిత్యం దేవుణ్ణి వెదికే వారిగా మా సంఘాలు, మా సమాజాలు అయ్యా మానవులు అందరూ ఉండాలని, అందరూ ప్రభుని తెలుసుకుని ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి నాలుగు యేసు ప్రభుని ఒప్పుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు, మేమందరం కూడా నమ్మకంగా పని చేయడానికి సహాయము దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాను. ప్రభు, మేము ఏదైతే వింటున్నామో దాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా కూడా చెయ్యండి. మేమెవరో మాకు ఇచ్చిన తలాంతులు దాచిపెట్టో పాతిపెట్టో కాక మేము దానిని వినియోగించి దేవుని మహిమ తీసుకొచ్చేటువంటి అర్హమైన పాత్రలుగా ఉంటాకి సహాయం చేయండి, మమ్మల్ని దీవించండి. యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ జపవాదికుడికి అనంత నాశనం కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.